శ్రీకృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా? ఇది మీ టీఆర్కే స్టోరీస్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం. శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ద్వారకు వెళ్లి ఉంటాడు. కానీ బృందావనంలోనే శ్రీకృష్ణుడి ఊహల్లో రాధాదేవి తన జీవితం అంతా గడిపేస్తుంది. రాధాదేవి జీవితంలో ఆఖరి గడియలు వచ్చాయని, ఒకసారి కృష్ణుడు చూడాలని కుతూహలంతో ద్వారకు వెళ్లి కృష్ణుడిని కలుస్తుంది. కొన్ని రోజులు కృష్ణుడికి సేవ చేసుకున్న తర్వాత ద్వారకాన్ని విడిచిపెట్టి రాధాదేవి వెళ్లిపోతుంది. రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమైనదని తెలుసుకున్న శ్రీకృష్ణుడు రాధను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా రాధ దగ్గరికి వెళ్లిన కృష్ణుడు, నీ కోసం ఆఖరిసారిగా ఏం చేయగలను రాధా అని అడుగుతాడు. అప్పుడు రాధ, నా కోసం ఒక్కసారి మధురమైన నీ వేణుగానాన్ని వినిపించవా కృష్ణ అని అడుగుతుంది. తన వేణువుని తీసి బృందావనంలో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేలాగా మధురగానం చేస్తూ ఉంటాడు. రాధాదేవి కన్ను మూసేంత వరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు. రాధాదేవి చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి ఇంకెప్పటికీ వేణువుని ముట్టుకోనని నిర్ణయించుకొని శ్రీకృష్ణుడు తన వేణువుని విరిచి పడేస్తాడు. రాధాకృష్ణుల ప్రేమ అంటే అలా ఉంటుంది. మరి మీలో రాధాకృష్ణ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.